ఎందుకు ఇందు చీలలకి మా బావ బిడ్డ పెళ్ళున్నది. అక్కది అక్కది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇప్పుడు మా అమ్మని అయితే క్లీన్ అయితే వేస్తుంది. రైస్ కుక్కర్ ఇప్పుడే అన్నం కూడా పెట్టింది. ఇప్పుడు అక్కడ మిక్సీని అయితే క్లీన్ చేస్తుంది. మా అమ్మ మిక్సీని క్లీన్ చేస్తుంది. ఇంకో ఇక్కడ పోయిన కూడా క్లీన్ చేసేస్తుంది. ఇప్పటిదాకా మా నాన్న అయితే ఇది దారం అంటారు, ముల్ దారం అంటారు. ఇది ఇంతనే ఒక చైన్ అయితే వేసిండు మా నాన్న. ఇప్పుడే చూపెడతాను. అది ఇప్పుడు ఇది అంతకుముందు మా నాన్న దగ్గర ఉంటుండే. గాయస్ ఇప్పటిదాకా మేమైతే దారం అయితే వేసినాం. ఇంకో ఈ దారంతో ఇట్లా అల్లినాం. ఇది ఏమంటారు? పెద్దమ్మ అమ్మవారి బిల్ల ఎప్పుడు వేసుకుంటుండే మేడం. ఈ మధ్యలో వేసుకోకపోతే ఇది ఎప్పటి నుండి ఉండే నాన్న దగ్గర? 20 సంవత్సరాల నుండి. అప్పటి నుండి. ఇప్పుడు మొన్న మధ్యలో ఒక 4-5 మంత్స్ వేసుకోలేడు వేసుకోలేను. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా. ఇదేంది? సరస్వతి దేవా? పెద్దమ్మ గుడి అంటే ఎన్ని సైడ్ చెప్తారా? పెద్దమ్మ గుడి. గాయస్ ఇప్పుడు మాత్రం మా నాన్న సినిమాని అయితే చాలా సీరియస్ గా చేస్తుండే. ఇంకో మా నాన్నకి సినిమాలు అంటే చాలా ఇష్టం. అవునా? నీకు సినిమాలు అంటే ఎందుకు ఇష్టం? ఇష్టం ఉంటుంది. అప్పట్లో కాలంలో ఇష్టం ఉండే చూసేది. ఇప్పుడు బాగా మంది ఇష్టం. ప్రతి ఒక్కళ్ళు సినిమాలు ఇప్పుడు బంద్ చేసిండు. ఇప్పుడు అంతా ఫోన్లు చూసుడు, యూట్యూబ్లు చూసుడు, అది ఆడుతుండ్రు. ముందు కబడ్డీ ఆడేటోళ్ళు. ఇప్పుడు ముందు పిల్లలు కబడ్డీ, క్రికెట్ ఆడుతుండ్రు. వాళ్ళని ఆడుతుండ్రు క్రికెట్. ఫోన్ ఎవరు ఫోన్ ఆడుతుండ్రు. ఇంకొకటి ఆడతారు గిల్లి ఫోన్ ఆడేటోళ్ళు, కల్తీల కట్టి ఆడేటోళ్ళు, గొట్టిలు ఆడేటోళ్ళు. ఎన్నో పనులు ఉండేటి. అన్ని బంద్ అయిపోయినాయి. మన ఇంటి ముంగడ 100 మంది పిల్లలు ఆడేటోళ్ళు ముంగట. నువ్వేం గేమ్ ఆడుతుండే మంచి ఇష్టం? కాల్తీల కట్టి ఆడేటోళ్ళు, కుప్పలు ఆడేటోళ్ళు. కుప్పలు పెట్టుకుంటా కుప్పలు ఆడేటోళ్ళు. అంటే కుప్పాలు ఇంత మట్టి పట్టి కుప్పాలు తెచ్చి పెట్టి చూడాలి. బండాలు తిన్నా ఏ కాకుండా ఆడు. అది ఆడేటోళ్ళు కుప్పలు. నువ్వు నీకే గేమ్ ఇష్టం? నాకు కబడ్డీ ఇష్టం. కబడ్డీ ఆడుతుండేనా? ఎప్పుడు ఆడినా నువ్వు కబడ్డీ? స్కూల్లో ఆడుతుంది. కబడ్డీ ఇష్టమా నీకు? స్కూల్లో నేను చిన్నప్పుడు మస్తు గేమ్లు ఆడినా. చార్పల్లి, కబడ్డీ, ఖోఖో, ఇంకా స్లిప్పింగ్, పొలం స్కిప్పింగ్ అది. ఇంకా చిన్న ఉన్నప్పుడు పిల్లలతో గొట్టిలు ఆడినా. గొట్టిలు కూడా ఆడినా. ఇంకా పచ్చీస్ కింద అది. ఇంకా ఒక రోజు ఉంటది ఇట్లా నైట్ లా పండుకోకుండా ఆడతారు. అదేం గేమ్? అష్టజన్మ. పచ్చీస్ మళ్ళీ ఇంకా మస్తు గేమ్లు ఆడుతుండే బాగా. గదేమో డే ఉంటది, అదే ఇట్లా మొత్తం ఆ రోజు పండుకోకుండా ఆడతారు. అదేమో శివరాత్రి రోజు మేము జాగరణ వరకు అన్నట్టని ఇక టైం పాస్ కొరకు పచ్చీస్ ఆడుతుండేది. 12-1 దాకా పచ్చీస్ ఆడుకుంటా ఇక అట్లా గమ్మత్ అనిపిస్తుంది. దీపావళి రోజు అయినా అని పచ్చీస్ అంటే ఇట్లా ఇక నిద్ర వస్తుంది కదా, నిద్ర రాకుండా అన్నట్టని అట్లా. శివరాత్రి రోజు పచ్చీస్ ఆడుతుండే. శివరాత్రి జాగారం. అన్నమైందా? అవుతుంది. అది గేమ్స్ గురించి చాలా అయితే మాట్లాడాను. ఇంకా ఇప్పుడైతే నేను రెడీ కూడా అయిపోయాను కాలేజ్కి. ఇప్పుడు నేనైతే అన్నము ఇంకా పప్పు అయితే తింటున్నా. ఇంకా తొక్కు కూడా వేస్తున్నా, మామిడికాయ తొక్కు. గాయ్స్ ఇక్కడ ఇంకా కలరింగ్ పని అయితే ఇంకా జరుగుతుంది. ఇంకో ఇప్పుడే గీడ బయటనైతే ఓం సింబల్ కాడ ఇంకా ఫ్లవర్స్ అయితే వేసిండు. ఇంకా ఇటు పక్క వేసిండు, అటు పక్క కూడా వేసిండు. నానా బండి తరం అదద్దు ఇది అంటున్నావు. కాలేజీ వేసుకున్నా నాన్న అది చైన్.
ఈ డ్రమ్ ఎప్పుడు వస్తుంది? ఇక పెట్టి చేస్తాం. ఫిట్ చేస్తారా? వాళ్ళ డ్రమ్ అయినప్పుడు ఈ డ్రమ్ ఆడ ఫిట్ చేస్తాం పక్క వాటర్కి. ఇంకా ఇప్పుడైతే కాలేజ్కి అయితే వస్తున్నా. ఇప్పుడు బండి తర్వాత ఇచ్చిండు. ఈ బండి పట్టుకోవచ్చు వాళ్ళ బండి ఏమంటే ఇవ్వలేడు, ఇంకో బండి ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్తున్నాను నేను. హే గాయ్స్, కాలేజ్ నుండి కూడా వచ్చేసిన. ఇప్పుడే బ్యాగ్ కూడా ఇన్న పెట్టేసిన. ఇప్పుడు ఇంట్లోనైతే ఎవ్వరు లేరు. మా అమ్మనైతే బయటకు పోయింది, నిజామాబాద్ ఎటో పోయింది. ఇప్పుడు ఇంట్లోనైతే ఎవ్వరు లేరు. ఇప్పుడు చూద్దాము ఒకసారి. మా నాన్న షాప్ లో ఉన్నాడు కావచ్చు నాకు తెలిసి. ఇంట్లోనైతే ఎవరు లేరు. షాప్ కూడా బంద్ అయింది. ఏడికైనా ఇట కలర్ వేసిండు కదా, ఇట మొత్తం మీద ఒకటి వేసేసిండు. మొత్తం లాక్ వేసిండు మొత్తం. ఇప్పుడైతే చాలా మంచిగా వెళ్తుంది. మా నాన్న కూడా వచ్చేసిండు. నాన్న ఎటో అయినా ఇంతసేపు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకు? సోది మన కుక్క కూడా కలిసి ఉండే సోది తెప్పించుకోవడానికి. ఇప్పుడు నేను మిల్క్ అయితే బాయిల్ చేసిన, ఆ మిల్క్ అయితే పలిపోయాయి. అందుకోసం ఇప్పుడు ఆ మిల్క్ తో ఒక వస్తువు అయితే చేయబోతున్నాను. అది వస్తువు ఆడుకునేదేం కాదు, ఇది తినడానికి చేస్తాను. ఇప్పుడు పలిగిన పాలనేమో దాంట్లో మొత్తం వాటర్ అయితే వేసేసి ఇట్లా బాల్స్ లెక్కన అయితే వేసిన. ఇంకా ఇక్కడ షుగర్ వాటర్ అయితే చేసిన. ఇంట్లో షుగర్ ఇంకా వాటర్ అయితే బాయిల్ అయితే వేసిన అంతే. ఇందులో ఇప్పుడు ఈ బాల్స్ని అయితే వేసేస్తున్నా. ఒక మంచి స్వీట్ అయితే అవుతుంది, గులాబ్ జామ్. ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం చీకటి అయితే ఉంది. ఇప్పుడు నాన్న నేను ఒక పాలు ఉన్నాయి చూసా పలిగిపోయినాయి, దాంతో నాకు చేసిన ఇది దీన్ని ఏమంటారు, ఇది గులాబ్ జాము స్వీట్ చేసిన. ఇంకా ఇట్లా వెన్న వెన్న కాదు, ఇట్లా గులాబ్ జామ్ స్వీట్ లెక్క చేసిన. అది ఎట్లయింది ఇప్పుడు నువ్వు టేస్ట్ చూసి చెప్పాలా? సరేనా? సరేనా? మంచిది మంచిది. ఇంకా ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు వస్తుంది? వస్తుంది 9 వస్తుంది. అమ్మ మా అమ్మ కూడా వచ్చింది. మొత్తం చీరలు అయితే పట్టుకొని వచ్చిట్టు. ఇంకా అమ్మా నేను నాకు గది చేసిన పాలు వలిగినాయి పొద్దున. గది ఒకటి చేసిన నేను. గది ఇట్లా గులాబ్ జాము అది ఒక ₹1 ఒకటి ఉండదా, అది చేసిన. గదే ఒక తినేది ఉంటది, అది ఒకటి ఉంటది, అది చేసిన. పెద్దమ్మా ఇప్పుడే చీరలు వచ్చినాం, షాపింగ్ అయింది. ఎంత అప్పుడు పోయిండు పొద్దున, నేను కాలేజ్ అయ్యేటప్పుడు పోయిండుగా. అన్ని షాపులు తిరిగినాం, అన్ని షాపులు తిరిగేసి వచ్చిందా? చీరలకి ఎందుకు అయిండు? మా బాబు బిడ్డది పెళ్లి ఉన్నది, చీరలన్నిటిని తీసిండు. ఇప్పుడు అన్ని చీరలు అయితే చెక్ చేసి లోపల అయితే పెట్టేసిండు. ఇప్పుడే నేను చేసిన ఈ గులాబ్ జామున్ అయితే సర్వ్ అయితే చేసిన. ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయొచ్చు ఒకసారి, ఎట్లుందో చెప్పు. బాగున్నా, మంచిగా మంచిదా? దేంతో చేసాను? పొద్దున పాలగలేదు, దాంతో చేసిన. మనవి చెప్పు ఎట్లుందో. ఎట్లుంది చెప్పు. మంచిదా? మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో ఇది. ఇంకా ఈ బ్లాగ్ కింద నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. ఈ సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.